ప్రభా, అలాగే దేవా తండ్రి నాయన ప్రభా, సమస్తము నాయన ప్రభా, ఆది నుండి ప్రభా అంతం వరకు మీరే చూచుకోనమని నా ప్రియుడు నా రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు నామములో నా ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. దేవుని సన్నిధిలో ఉండుట అది మంచిది. ఆమేన్. హల్లెలూయా. నమ్ముచున్నారా? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘ కాపరి గారు చెప్పినట్లుగా నాకు ఎప్పుడో నేను ఇక్కడ నిలబడి వాల్సిన అయి ఉన్నాను, కానీ పరిస్థితుల వల్ల తగిన సమయానికి నుంచోవాలి కాబట్టి దేవుడు ఎంత ఆలస్యం చేసి ఉన్నాడు. అయితే నేను ఆల్రెడీ ఇక్కడ నాకు ఒకసారి నిలబడి ఉన్నప్పుడు నేను ఆల్రెడీ లేఖనము నాకు వర్తమానం దేవుని సన్నిధికి వెళ్ళి నేను ఒక్కటే అడుగుతాను, దేవా వాళ్ళు నా ప్రజలు కాదు నీ ప్రజలు, నాకు అనవసరం, నేను జస్ట్ ఒక పాత్రను, మాట్లాడేవాడు నీవు, సో నాకు కంగారు లేదు, నాకు భయం కూడా లేదు, ఎందుకంటే మాట్లాడేది నేను కాదు దేవుడే ఉన్నాడు కాబట్టి ఆయన ప్రజలతో ఆయనే మాట్లాడేవాడు. మీకు మీ అవసరాలను బట్టి దేవుడు మాట్లాడతాడు, కొన్నిసార్లు సరి చేసుకునే దాన్ని బట్టి మాట్లాడతాడు, కొన్నిసార్లు జీవితాలు మార్చడానికి మాట్లాడతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మొదటిగా నేను ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు, ఇక్కడున్న సంఘ పెద్దల వారికి, ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ వర్తమానం నేను ప్రార్థన చేసి దేవాని ప్రజలతో నేను ఏం మాట్లాడాలి అక్కడ నేను ఉంచున్నాను, నా వాళ్ళే కానీ ముందుగా అది నీ ప్రజలు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రజలు కాదుగా నీ ప్రజల్లో ఏమైతే ఉన్నాయో అవి తీసివేయని నేను ప్రార్థన చేశాను. అయితే దేవుడు నాకు ఒక అంశాన్ని ఇచ్చాడు. అది ఏం అంశం అంటే, నీవు దీన్ని వదులుచున్నావా లేదా నీవు దీన్ని విడనాడుచున్నావా? ఆమేన్. అయితే నేను లేఖనాలకు వెళ్ళే ముందు నా అలవాటు ఏంటంటే, నాకు మధ్యలో తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, మీరు దాన్ని పట్టించుకోవద్దు. నాకు తెలుగు సరిగ్గా రాదు, ఇంగ్లీషు సరిగ్గా రాదు, మీరు దేవుని వాక్యం మాత్రం మీరు గ్రహించండి. హల్లెలూయా. నేను మొదటగా 2 హెచ్చరికలు ఇవ్వాలనుకుంటున్నాను. మొదటిది మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు ఎవరైనా తెలుగులో చదవండి. దానికి ముందు ప్రకటన 22వ అధ్యాయము 18, 19 అది చదివే వాళ్ళు జాగ్రత్తగా, ఇంకా మొదట్లో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి. ప్రకటన 22వ అధ్యాయము 18, 19 వచనాలు ఎవరైనా తెలుగులో చదివి నాకు సహాయం చేయండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల గుర్తుంచుకోండమ్మా, దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఆమేన్. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం. అది ఎందుకు చదివించానంటే, తెలుగులో చదివే వాళ్ళు అప్పుడప్పుడు తప్పులు చదువుతూ ఉంటారు. తెలుగులో చదివే వాళ్ళు, బైబిల్ చదివే వాళ్ళు ఎవరైతే బైబిల్ చదవబోతున్నారో వాళ్ళు తప్పులు చదువుతూ ఉంటారు. సో నేను అందుకనే ఆ లేఖనాలు మీకు గుర్తు చేయాల్సి వచ్చింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తప్పులు పోకూడదని, తప్పులు పోతే దానికి శిక్ష ఏంటి లేకపోతే దానికి ఫలం ఏంటో ముందుగానే చూపించాను. సో చదివే వాళ్ళు ఎవరైనా సరే
స్లో అయినా పర్లేదు, తప్పులు చదవద్దు, అది మీకే మంచిది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1-5 వచనాలు మీరు చదువుకోండి. దాంట్లో ఏముంటుందంటే తీర్పు తీర్చకుడి అని అంటారు. నేను ఎందుకు తీర్పు తీర్చొద్దన్నానంటే నాకు అభిషేకం లేదు. సో ఎవరికైనా ఇక్కడ నిలబడొచ్చా అని అలా అన్నప్పుడు మీరు దేనితో తీర్పు తీర్చబడతారో, తీర్పు తీరుస్తారో అవతల వ్యక్తికి, మీరు దాంతోనే తీర్పు తీర్చబడతారని ఇక్కడ ఉంటుంది. దాని కింద మీరు చదువుకుంటే మీ కంటిలో ఉన్న నలుసుని తీసుకోకుండా నీ ఎదుటి సహోదరుడి యొక్క కంటిలో ఉన్న నలుసును ఎలా చూడగలవు? నీ కంటిలోనున్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యాలా? ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో నేను ఇక్కడ నిలబడినప్పుడు మీరు అనుకోవచ్చు, కానీ నేను వాక్యంతోనే జవాబిస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం వర్తమానంలోకి వెళ్ళిపోదాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ దినము నువ్వు దీన్ని వదులుచున్నావా లేక విడనాడుచున్నావా అనే వర్తమానంతో వచ్చి అన్నాను. దీనిని అనే పదంలో మీరు 3 పెట్టుకోవాలి. నేను ఎందుకు 3 అంశాలు మాటలు ఎందుకు తీసుకొచ్చానంటే, సూచన యొక్క స్వరంలో ప్రవక్త ఏం మాట్లాడదంటే ప్రతి ఒక్కటి 3 మార్గంలో నడుస్తున్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది దేవునితో. దేవుడు 3 అనే దాంట్లో పరిపూర్ణై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన ఎలా పరిపూర్ణై ఉన్నాడు? ఆయన మొదట రాకట్లో ఆయన వధువును ఆయన మార్చడానికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే విడిపించడానికి వచ్చాడు. కనపడతలేదా? ఒక్క నిమిషం. అయితే 2వ రాకడలో ఆయన తన వధువుని తీసుకుంటాకి వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 3వ రాకడలో ఆయన వధువుతో వచ్చి రాజ్యం పరిపాలిస్తాడు. సో ప్రతి ఒక్కటి 3 నడుస్తున్నాయి. కాబట్టి నేను దీన్ని వదులుచున్నావా అనే అంశంలో నీవు ప్రపంచం యొక్క అంటే లోకం యొక్క ధనమును విడిచుచున్నావా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఐగుప్తు నుండి విడుదల పొందుచున్నావా? ఐగుప్తుని వదిలేస్తున్నావా లేదా అవిశ్వాసమును వదిలేస్తున్నావా? ఈ 3 మీ యొద్దకు నేను వచ్చి ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మూలపాఠం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 21 వరకు చదవండి దయచేసి. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని 10వ అధ్యాయము 17. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసున్నకుటకు నేనేమి చేయుదనని ఆయన అడిగాను. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? ఒక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అనే ఆజ్ఞ నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటేనని చెప్పాను. యేసు అతన్ని చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దయచేసి కూర్చున్నాం. ఈ దినము నేను ఏదైతే 3 విషయాల గురించి మాట్లాడాలనుకున్నాను, సమయం తక్కువ ఉంది. నేను ఎంత తొందరగా ముగించాలో అంత తొందరగా ముగిస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు మార్కు సువార్తలో చూస్తే మీకు అందరూ తెలిసిన వాక్యమే ఇదంతా. ఆమేన్. ఎవరతను? ద రిచ్ యంగ్ రూలర్, అంటే చాలా ధనవంతుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎలాంటి ధనవంతుడు? చిన్నప్పటి నుంచి పాపం చేయలేదు, నరహత్య చేయలేదు, ఏది దొంగలించలేదు, అబద్ధపు ఒక్క సాక్ష్యం కూడా పలకలేదు, మోసపరచలేదు. అదిగాక అంత ధనవంతుడై ఉండి తల్లిదండ్రుల్ని సన్మానించాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వాడు అంత ధనవంతుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాంటి ధనవంతుడు
తనకి ఏమి జీవితంలో నుంచి ఏమీ తీసుకోలేకపోయాడు, నిత్య జీవాన్ని పొందుకోలేకపోయాడు. అంత ధనవంతుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ దినమున ప్రతి ఒక్కరికి ధనం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది అది దేవునికి వాడతారు వాళ్ళ మనసును బట్టి, కొంతమంది వాళ్ళ ఇల్లు కట్టుకుంటాకు వాడతారు, కొంతమంది వాళ్ళ కుటుంబం పరిస్థితులను బట్టి అలా వాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే, ఇదే స్థానంలో దేవుడు మిమ్మల్ని మీకున్నదంతా వదిలిపెట్టి నాతో రమ్మంటే మీరు వెళ్తారా? మీరు వెంబడిస్తారా? మీరే ఒకసారి మీరు ఆ స్థానంలోకి వెళ్ళండి. ఆ ధనవంతుడి యొక్క స్థానంలోకి వెళ్ళి అతనికి ఏది కొదువు లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అతనికి ఏది కొదువు లేదు. అతడు ఏమీ వదులుకోలేకపోయాడు, ధనాన్ని ఒక్కటే వదులుకోపోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎటువంటి వాడు? నరహత్య చేయలేదు, పాపము చేయలేదు. పాపం అంటే ఎరగని వాడు, ఇంకంతే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ నిత్య జీవం పొందుకోలేకపోయాడు. ఆమె ఒకసారి ఈరోజు మనం గమనించుకుందాం. మనం ఇంత లోకంలో ఎన్నో తప్పులు చేస్తాం. దేవుడు ఇంకా క్షమించేవాడే ఉన్నాడు కాబట్టి దేవా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ నిత్య జీవం నువ్వు పొందుకుంటున్నావా? ఆమేన్. అయితే ప్రవక్త ఫిలదెల్ఫియా సంఘకాలంలో ఏమంటాడంటే, ఈ కాలము ప్రతి ఒక్కటి ధనముతో పోల్చబడింది. ఆమేన్, హల్లెలూయా. ఒక తల్లి కానీ ఒక కుమార్తె కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి వాళ్ళు ధనమును అంటే డబ్బుతో సమకూర్చుకొని, అంటే నాకు నిత్య జీవం కావాలంటే డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ ఇక్కడ ధనము అది దానికి మార్గం కాదు, రక్తమే మార్గం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు రక్తము వలననే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఇక్కడ ధనము కూడా కాదు, ప్రవక్త మాట్లాడుచున్నాడు. ధనము కూడా కాదు, ఆత్మ నిన్ను అక్కడికి తీసుకువెళ్తుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే వీళ్ళందరికీ గుడ్డిదానం చేసింది ఏంటంటే ఒక దేవత ఉంది. ఆ దేవత పేరు ఏంటంటే మ్యామన్. మ్యామన్ ఈ దేవత అంటే ఈ ప్రపంచం యొక్క దేవత వాళ్ళందరి కళ్ళు అనేది కప్పివేసింది. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే కేవలం ఒక చాక్లెట్ కొన్నట్టు కొనేస్తే, అంటే ఒక టికెట్ కొనుక్కొని పరలోక రాజ్యం వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త ఉన్నాడు. అతను లోక జ్ఞానం తెలిసిన వాడే. ఆమేన్, హల్లెలూయా. అయితే తనకు ఎంత జ్ఞానం అంటే రాజు కూడా అయ్యే అంత జ్ఞానం ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అక్కడ పుట్టలేదు కానీ అక్కడ చేర్చబడ్డాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రిక హెబ్రీయులు 11వ అధ్యాయము 23 నుంచి 29 వరకు మీరు చూసుకుంటే మీకు తెలిసిన ప్రవక్తే మరొకసారి భూమి మీదకి రాబోచిన ప్రవక్త కూడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మోషే ప్రవక్త లీడర్షిప్ అనే ఒక వర్తమానంలో, అలాగే నాయకత్వం అనే వర్తమానంలో, తర్వాత ఇత్తడి సర్పం అనే వర్తమానంలో ప్రవక్త ఏమంటాడంటే, ఇక్కడ మోషే హల్లెలూయా, ఇక్కడ మోషే చాలా జ్ఞానం కలిగిన వాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ నేను ఇంగ్లీష్లో చదువుతాను, మీరు వర్తమానాన్ని గుర్తుపెట్టుకోండి. మోసెస్ ఎస్టీమ్డ్ ద రిచెస్ ఆఫ్ క్రైస్ట్ గ్రేటర్ ట్రెజర్స్ దాన్ ద రిచెస్ ఆఫ్ ద ఈజిప్ట్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఐగుప్తులో ఉన్న ధనము కంటే క్రీస్తులో ఉన్న ధనము అది మోషేకు తెలిసింది. ఆమేన్, హల్లెలూయా. అండ్ he forsook Egypt, not knowing where he was going, but not fearing the king's wrath, but he was led by Christ. అంటే క్రీస్తు వలన ఆయన నడిపింపబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. రాజుకు భయపడలేదండి. రాజు ఎవరు? అతనితో తిరిగినవాడు. రాజు అంటే దేనికి భయపడకుండా ఒక శాసనం ఉందంటే దాన్ని కూడా పాటించేవాడు రాజు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వాడు లోకం యొక్క ధనమును వదిలేసుకున్నాడు, లోకం యొక్క జ్ఞానాన్ని వదిలేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రవక్త కూడా అదే మాట్లాడుచున్నాడు.
అతను లోకం యొక్క జ్ఞానాన్ని వదిలేసి దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఎలాగా? ఆ మండుచున్న పొద దగ్గర పశ్చాత్తాప పడితే దేవుడు అతనుకున్న జ్ఞానం మొత్తం తుడిసేసి దేవుని యొక్క జ్ఞానాన్ని, అతని ప్రజల్ని నడిపించే జ్ఞానాన్ని దేవుడు దయచేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ప్రవక్త జీవితంలో కూడా ఇది ఒకసారి తన జీవితంలో కూడా నెరవేర్చబడింది. ఎలా అంటే ఇట్ బికమ్స్ అస్ టు ఫుల్ఫిల్ ఆల్ రైచియస్నెస్ అనే వర్తమానంలో ప్రవక్త తన తల్లి గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే తన చావబోతుంది అనుకుంటా. అయితే ఆమెను వెళ్ళి అడుగుతాడు అనమాట, నాకేమన్నా ఈ లోకంలో మీరు ధనం ఉంచారంటే, మన పిల్లలుగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆస్తి ఏమన్నా ఉందా అని అలా అడుగుతారు చూసావా. అలా అడిగినప్పుడు ప్రవక్త ఏమంటాడంటే, ధనము ఏది నీకు కొనిచ్చినా సరే అది నీకు ఎక్కువ కాలం ఉండదు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ఉంటున్నాడు, అండ్ ఐ సెడ్ మామా, if you are leaving me a treasure upon the earth of $100 million for we children, or you were leaving us a home that we could reach from city to city, it wouldn't nothing like compare with this testimony that you are leaving us. I am ready to go. It's the treasure that money cannot buy. టు నో దట్. అంటే నువ్వు ఈ భూమి మీద మాకు విడిచిపెట్టుచున్న ఈ ధనము కానీ ఈ $100 million అవేమీ మాకు పనికిరావు, కానీ నీవు దేవుని కోసం ఇచ్చుచున్న సాక్ష్యమే మాకు అది గొప్ప ధనమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే ఈ పెట్టుబడులు అనే వర్తమానంలో ప్రవక్త 116 పేరాలో ఏమంటాడంటే, ఈ దినమున ధనం అనేది ఎక్కడ ఉంది? ఆమేన్, హల్లెలూయా. నీ సంఘంలో ఉన్నదా? ఒకవేళ నీ వ్యాపారంలో ఉన్నదా? లేదా పరలోకంలో ఉన్నదా? ఆమేన్, హల్లెలూయా. ధనము ఎక్కడ ఉంటే నీ మనస్సు అక్కడ ఉంటుంది. ఆమేన్. ఒకవేళ నువ్వు ఈ దినమున నీ మనస్సు మీద నువ్వు పెట్టుబడి పెడితే అది గ్యారంటీయా? చెప్పండి. ఒకవేళ మీ యొక్క దాన్ని ఏమంటారు, బిజినెస్, ఆమేన్, హల్లెలూయా, మీ వ్యాపారాలన్నిటిలో మీరు పెట్టుబడులు పెడితే అది కలకాలం ఉండిపోతుందా? ఉండిపోదు కదా. అయితే ఇక్కడ ఇంకో వ్యక్తి ఉన్నాడు. అతను ఎలా అంటాడంటే, ఇద్దరు ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకడితో సహవాసం చేసినప్పుడు ప్రతి ఒక్కటి సంపాదించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ తర్వాత ఏమైందంటే అతనికి పచ్చగా కనిపించిన దేశంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? లోతు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాంతో ఉన్నప్పుడు సమస్తమును సంపాదించుకున్నాడు. హల్లెలూయా. నీ సేవకుతో నువ్వు తిరిగినప్పుడు మీ పాస్టర్ గారితో ఆయనకు వచ్చిన ఆశీర్వాదాలన్నీ మీకు వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. అంటే సేవ నిమిత్తము పాస్టర్ గారు తిరిగినప్పుడు మీరు తిరిగితే సేవ ఎంత బాధ్యత ఉంది సేవ నిమిత్తము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. అయితే ఈ సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు కోసం ఇద్దరు దేవదూతలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని బయటికి తీసుకొస్తారు కదా. ఆమేన్, మీ అందరు తెలిసిన వాక్యమే. ఆమేన్. అయితే అక్కడ ఏమవుతుందంటే అతను ఒక చిన్న పట్టణానికి వెళ్ళిపోతాడు. ఆమేన్. లోకాన్ని విడుస్తాడు. అంటే లోకం యొక్క ధనాన్ని, దాని యొక్క ఆశల్ని, అక్కడ ఉన్న ఊరిని ప్రతి ఒక్కరు విడిచిపెడతాడు. కానీ అందులో బ్రతకటం వల్ల ఏమైద్ది, తన కుమార్తెలకి అవి అంటుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ లేఖనాలు ఎక్కడుంటాయి అంటే ఆదికాండము 19వ అధ్యాయము 30 నుంచి 38 వచనాల వరకు మీరు చదువుకుంటే, మీరు ఇంటికి వెళ్ళి లేఖనాలు పరిశోధించుకోండి. ఇక్కడ మాత్రం చదవదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు రెఫరెన్స్ చెప్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి చూసుకుంటే లోతులో నుంచి అవి వెళ్ళినాయో లేదో కూడా తెలీదు. ఎందుకంటే అక్కడ తను మొత్తుడై ఉంటాడు. ఆమేన్. ఏది లోకమును దాని యొక్క ఆశలను దేవదూతలు బయటికి లాక్కొస్తే అవి ఇంకా జీవితంలో నుంచి పోలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆమేన్. అయితే నువ్వు మరి ఈ దినమున నీ లోకము యొక్క ఆశలను, లోకము యొక్క ధనమును విడిచిపెడతావా? ఆమేన్. నువ్వు విడిచిపెడితే నీకేం దొరుకుతుంది? నిత్య జీవం దొరుకుతుంది. ఆమేన్.
నేను తొందరగా ముగిస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే నేను రెండో అంశంలోకి వస్తున్నాను. అది ఐగుప్తుని నీ జీవితంలో నుంచి వదిలిపెడుచున్నావా? ఇక్కడ ఐగుప్తు అంటే ఏంటి? లోకము, ఇంకా శ్రమలు, ఇంకా బానిసత్వము. అయితే నేనేం చెప్తానంటే జ్ఞానం. లోకం ఐగుప్తు అంటే జ్ఞానము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ధనము వేరు, మీకు జ్ఞానము వేరు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుని ప్రజలు వాళ్ళు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు ధనమును విడిచిపెట్టలేదు. ఆమేన్. అది ఎందుకు తెచ్చుకున్నారు? దేవుడే తెచ్చుకోమన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంతమంది తెలుసు దేవుడే బంగారాన్ని వాళ్ళకు ఉన్నాయని తెచ్చుకోమని లేఖనాలు ఉన్నాయని? ఆమేన్ కదా. అయితే వాళ్ళలో ఆశ చావాల. వాళ్ళందరూ ఏం వాళ్ళు ఇలా మూటల్లో కంటుకొని తెచ్చుకోవాలా, వాళ్ళ చెవులకి మెడలకి వేసేసుకున్నారు, తగిలిచ్చేసుకున్నారు. అంటే అలంకరణ అయిపోయింది అక్కడ. వాళ్ళు ఆ ధనమును వదిలిపెట్టలా. సొంత జ్ఞానం అంటే దేవుడు చెప్పిన మాటకు వీళ్ళకు అర్థమైన భాషలో చేసేసుకున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిర్గమకాండము 32వ అధ్యాయము 1-4 వచనాలు తెలుగులో చదివి మోషే కొండ దెక్కకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడివచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఆమేన్. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఈ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలను, మీ కుమారులను, మీ కుమార్తెలకు చెవులకున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు చేశారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ వాళ్ళ యొక్క సొంత జ్ఞానంతో చేసినది. ఐగుప్తుల నుంచి విడుదల పొందారని కాకుండా వాళ్ళు ఏం చేశారు? దేవుడే ఆ బంగారాన్ని తీసుకురమ్మంటే వాళ్ళు ఏం చేశారు? తగిలించుకొని ఉన్నారు. మీకు లేఖనాలు ఆధారం, దాని యొక్క ప్రూఫ్ దొరికిందని నేను నమ్ముచున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను చెప్తున్న ప్రతి ఒక్క లేఖనాలకి, నేను చెప్తున్న ప్రతి ఒక్క మాటకి మీకు లేఖనాలు చూపిస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రవక్త ఇక్కడ ఫెయిత్ బై ఎక్స్పీరియన్స్ అనే వర్తమానంలో 25వ పేరాలో ఆయన ఏమంటాడంటే, మళ్ళీ మోషే మన యుద్ధకు వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మోషే గొప్ప ప్రవక్త. అయితే అతను చాలా తరబీదు పొందినవాడు. ఆమేన్, హల్లెలూయా. అతనికి చాలా పెద్ద డిగ్రీ ఉంది ఐగుప్తులో. ఆమేన్. అంటే సొంత జ్ఞానం, ఐగుప్తు యొక్క జ్ఞానం మొత్తం పొందుకున్నవాడు మోషే. అయితే ప్రవక్త ఇంకో మాట కూడా అంటాడు, చాలా తెలివైన వాడు ఐగుప్తులో. అతనుకున్న తెలివికి కనీసం ఒక 10 సంవత్సరాలైనా రాజ్యం పరిపాలించవచ్చు. ఆమేన్, హల్లెలూయా. కానీ అతను తప్పు చేశాడు. ఆమేన్. దేవుని దగ్గరకు వచ్చేసరికి తన థియాలజీ అనేది పనికి రాలేదు. ఆమేన్, హల్లెలూయా. నీ యొక్క లోక జ్ఞానం అనేది దేవుని దగ్గర పనికిరాదు. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అయితే ఒకరోజు ఇక్కడ ఒక ముసలివాడు ఉన్నాడు. ఆ ముసలివాడు అంటే మోషే. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ ముసలివాడు తన మామ యొక్క గొర్రెలను కాచున్నాడు. ఆమేన్. అయితే తను ఒక కొండ మీద మండుచున్న పొదను చూసి అది ఏమాయనో అని వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగా దేవుని యొక్క దగ్గర అతను స్కూల్లో, అంటే ఐగుప్తులోకి చిన్నప్పుడే వెళ్ళాడు కాబట్టి అక్కడ పాఠశాలల్లో ఐగుప్తు యొక్క జ్ఞానాన్ని మొత్తం సంపాదించుకున్నాడు. ఎందుకు? ఉన్నది మామూలు గుడిసెలో కాదు, రాజ్యంలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొత్తం నేర్చుకున్నాడు. ఎక్కడ ఏ సందులో నుంచి ఏ సందులోకి వెళ్తే ఏం దొరికిద్ది మొత్తం
మనకు తెలియని జ్ఞానం కూడా ఉంది మోషే, కానీ దేవుని యొక్క దగ్గరకు వచ్చేసరికి అదంతా వ్యర్థం అయిపోయింది. లోక జ్ఞానం, ఐగుప్తి అనగా లోక జ్ఞానం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మోషే తన యొక్క ఐగుప్తు జ్ఞానాన్ని అంతాన్ని మర్చిపోయి వదిలేసి దేవుని దగ్గర కూర్చొని ప్రతి ఒక్కడి ఎవరు మోషే ఏంటి, నెత్తిగలిగినవాడు కదా, అందుకే కదా అహరోను నోటికి నోరై ఉండి అక్కడ నిలబడతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగా మోషే యొక్క జ్ఞానము దేవుని దగ్గర పనికిరాల. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ దినమున మనకి ఉంది లోకం యొక్క జ్ఞానం, కానీ అది దేవునిలో పనికొస్తుందా? పనికిరాదు. నువ్వు ఒక విశ్వాసి కోసం నువ్వు ప్రార్థన చేయాలంటే నీకు ప్రార్థన చేయటం కూడా రాదు. నీ తోటి సహోదరి కోసం నువ్వు ప్రార్థన చేయాలంటే ఏమని చేస్తావు? నా మాటలు అర్థమవుతుంది అండి వెనకాల ఉన్న వాళ్ళకి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ తోటి సహోదరుడి కోసమో లేకపోతే సహోదరి కోసమో నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే నువ్వు ఏమని ప్రార్థన చేస్తావు? నిత్య జీవనం కోసం ప్రార్థన చేస్తావా? వాళ్ళు ప్రార్థనకు రావాలని ప్రార్థన చేస్తావా? నువ్వు ప్రార్థనకి రమ్మని ప్రార్థన చేసినా వాళ్ళు రారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది, తండ్రి ఆకర్షిస్తే కానీ ఎవడు నా దగ్గరకు రాడని ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం రాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకవేళ దేవుని చిత్తంలో ఉంటే వచ్చింది. ఆమేన్. సమస్తము దేవుని యొక్క చిత్తంలో నెరవేర్చబడుతుంది కాబట్టి సొంత జ్ఞానం వద్దు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. మీ సొంత జ్ఞానంతో మీరు చర్చకు కూడా రాలేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు సొంతగా నువ్వు పాటలు కూడా పాడలేవు, నీ సొంతగా నువ్వు వాక్యం కూడా చదువుకోలేవు. దేవుని దగ్గర నువ్వు కూర్చొని తరబీదు పొందితే గాని నువ్వు దేవునిలో ఎదగలేవు, నీ ఆత్మని నువ్వు సిద్ధపరచుకోలేవు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఉపవాసం ఉండాలన్నా దానికి తరబీదు కావాలి. నువ్వు మోకాళ్ళ దండ మీద 5 నిమిషాలు ఎవరైనా మోకాళ్ళ దండ మీద ఉండి చేతులు ఎత్తి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? 5 నిమిషాలు, ఎక్కువ కాదు. ఎంత నొప్పి వస్తుందో తెలుసా? ఇదన్నీ తెలుసా? మోకాళ్ళు వదిలేను, మోకాలు అవి రావు. ఈ నొప్పి వస్తుంటే కింద మోకాళ్ళ నొప్పులు రావు. దాన్ని అనుభవించిన వాళ్ళకే తెలిసిద్ది దాని యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రార్థన యొక్క ఫలమును మీరు అప్పుడు పొందుకుంటారు. 5 నిమిషాలు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఇక్కడ లొకేషన్కి చేంజ్ అవ్వాలని నేను 4 రోజులు, నవంబర్ మాసం మనకి ప్రార్థన మాసం కదా, పొద్దున్నే లేచి నేను మోకాళ్ళ దండ వేసి 5 నిమిషాలు వేసేది. మిగతా మొత్తం మన కింద కూర్చున్నది. 5 నిమిషాలు కరెక్ట్గా నేను ప్రార్థన చేసి కూర్చునేసరికి 5 నిమిషాలు అయింది. నేను 5 నిమిషాలా అనుకున్నవాడిని. అంటే ప్రార్థన గబగబ అంటే మోకాల మీద ఉండి చేతులు ఎత్తి చేస్తే దేవుడు ప్రార్థన అని లేఖనాలు ఉన్నాయి. ఆమేన్. దానికి జవాబు ఇచ్చాడన్న దానికి కూడా లేఖనాలు ఉన్నాయి. ఉన్న ఆ 5 నిమిషాలైనా గబగబగా అంటే మళ్ళీ దిగిపోవాలి కదా, నిప్పులు వచ్చేస్తున్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. టప మొత్తం ఎన్ని నిమిషాలు అంటే 2 నిమిషాలు గబగబగా ఊక్కుంటా మళ్ళీ చేతులు వణుకుతూ ఉండేవి. చేతులు తెచ్చకూడదు, మళ్ళీ చేతులు దించినా ప్రార్థన చేసేవాడిని కాదు, చేతులు ఎత్తిన తర్వాతే ప్రార్థన చేసేవాడిని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దానికి జవాబు నేను ఈరోజు మీ మధ్య ఉండటం. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఈ దినమున మనం యొక్క జ్ఞానమును, సొంత జ్ఞానమును వదిలేసి దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దాని కొరకు మీరు ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లేఖనాలు తెలుసుకోవాలి. ఆమేన్. సొంత మార్గము వలన వాళ్ళకి ఏమైంది? వాళ్ళకి ఒక దేవత వచ్చింది. దానివల్ల ఏమయ్యారు? దానివల్ల ఎన్నో ఉన్నాయి. మీరు మోషే రాసిన ఈ గ్రంథాలన్నీ చదివితే మీకు అర్థమైంది. ఈ గుడారం ఉంటుంది చూసారా, ఆవరణం ఉంటుంది చూసారా, ఆవరణం పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. దాని చుట్టూ ఎవరు ఉండేవాళ్ళు కాదు, లేవీయులు తప్ప. లేవీయులకి ఆ కణత ఎప్పుడు వచ్చింది? వీళ్ళు ఈ దేవతను తయారు చేసుకొని దాన్ని మొక్కినప్పుడు మోషే కింద దిగొచ్చాడు. మోషే ఎప్పుడు కిందకి దిగొచ్చాడు? ఆయన 10 ఆజ్ఞల కోసం సినాయి కొండ ఎక్కాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 10వ అధ్యాయంలో ఎక్కితే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంటి క్షమించండి, ఆయన 20 ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 20 కూడా కాదు, 19వ అధ్యాయంలో ఎక్కితే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన
10 అధ్యాయాల తర్వాత కింద దిగుతాడు. అప్పటి వరకు దేవుని దగ్గర తరిఫీదు పొందుతా ఉంటాడు. మోషే యొక్క జ్ఞానం పనికిరాలా, దేనికి పనికిరాలా? దేవుని యొక్క మనసాన్ని కట్టడానికి పనికిరాలా, ఆ గుడారాలని కట్టడానికి పనికిరాలా, ఆ తెరలు ఏదైతే గుడారం మీద వేసే ఆ పరదాలు ఏదైతే ఉంటాయో అవి ఏం పనికిరాలా, దేవుని యొక్క చర్మంతో చేయాలనేది పనికిరాలా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు ఈ మోషే? ఐగుప్తులో లోక జ్ఞానాన్ని సంపాదించుకున్న మోషే. ఆమేన్, హల్లెలూయా. ముందల బలిపీఠాలు కడతానికి పనికి రాలేదు, ఆ 7 దీపస్తంభాలు కడతానికి దేంతో కట్టడాలో ఆ జ్ఞానం కూడా లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని దగ్గర కూర్చుంటే ప్రతి ఒక్కడి దేవుడు ప్రతి ఒక్కడి అసలు దేవుడు ప్రతి ఒక్క దానికి ఆయనే కారణభూతుడు అన్న దానికి లేఖనాలు దాంట్లో ఉంటాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు నిర్గమకాండం చదువుకుంటే ప్రతి ఒక్కటి దాంట్లో ఉంటాయి. బంగారం యొక్క బలిపీఠము, దాని మీద కెరూబులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ స్థలం ఎలా ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఎలా ఉండాలి, యాజకుడు వస్త్రాలు ఎలా ఉండాలి, యాజకుడి కోసం ఎవరు నిర్ణయించుకున్నాడు, యాజకుడి కోసం ఎవరు నిర్ణయించుకోవాలనగానే గుర్తొచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను ఈ నిర్గమకాండం మొత్తం చదివేటప్పుడు అహరోన్నే అంట. అహరోన్ ఏం చేస్తున్నాడు ఇక్కడ? మీరు లేఖనాలు చదివారు కదా, విగ్రహాలు చేస్తా కూర్చున్నాడు. దేవుడేమో పైన అహరోన్ కోసం పెద్ద ప్లానింగ్ చేస్తుండే, కిందేమో మనోడు విగ్రహాలు చేసి మీ భార్య చెవులకి నల్లకొన్న అవన్నీ తీసుకురండి, వాటితో మీకు విగ్రహం చేస్తా అంటున్నాడు. ఇదే దేవుడు రేపు మనకి దేవునికి పండగ చేయాలని కూర్చున్నారు. ఎవరి అహరోను? తన తరతరములకు యాజకత్వం ఇవ్వాలని దేవుడు అక్కడ రాసి కూర్చుంటే పైన మోషేతో మాట్లాడుతూ ఉంటాడు పైన. ఆమేన్, హల్లెలూయా. అసలు చదువుతా అంటే బ్రహ్మాండంగా ఉంది. మొత్తం నిర్గమకాండం మొత్తం చదువుతా కూర్చుంటే దేవుడు ఎలా చేశాడా, దేవుడు ఎలా చేశాడా అని ఎంత హృదయం ఎంత పొంగిందంటే అంత పొంగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎన్నంటే అహరోన్ కోసం ఎన్ని రాసి కూర్చున్నాడంటే దేవుడు, కానీ కిందేమో ప్రజల కోసం విగ్రహాలు చేయటము, మీరు ఎలా ఆరాధించాలి, మీరు ఎలా ఆరాధించాలని వాళ్ళకి సలహాలు ఇవ్వటము అవన్నీ చేస్తూ ఉన్నాడు. చూసారా, లోక జ్ఞానం వచ్చేసరికి దేవుడేమో మీకోసం ఎంతో వెనకాల రాసి కూర్చొని నా ప్రజలకు ఇది చేయాలి అది చేయాలంటే సొంత జ్ఞానం వల్ల ఏమైంది? కొడుకులు చచ్చిపోయారు. ఏమైంది? కొడుకులు చచ్చిపోయారు. మళ్ళీ కొడుకుల యొక్క సమాధి కార్యానికి వెళ్ళాడా? వెళ్ళకూడదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ నియమాలన్నీ దేవుడు పెడతాడు. యాజకుడు అసలు ఈ గుడారంలో నుంచి బయటికి వెళ్ళకూడదు, లోపలే ఉండాలి, లోపలే తినాలి, లోపలే తాగాలి. అవి కూడా వాళ్ళు ప్రజలు తెచ్చిన అర్పణలు అవే తినాలి. అర్పణలో చాలా అర్పణలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు నిర్గమకాండం చదువుకుంటే మీకు అవన్నీ తెలుస్తాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్షమించండి, నేను టాపిక్లో నుంచి బయటకు వెళ్తున్నా. అయితే నేను ఇక్కడ 3వ అంశం కూడా తీసుకొస్తున్నాను. నీవు అవిశ్వాసమును అపనమ్మకమును వదులుచున్నావా ఈరోజు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మొదటిది వచ్చేసరికి ధనమును, రెండోది వచ్చేసరికి లోకము, జ్ఞానము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఐగుప్తు యొక్క జ్ఞానము. మరి ఈ రెండింటిని వదిలేయటానికి నీకు విశ్వాసం ఉందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అయితే ఒక అతనికి ఉంది, ఒక అతను విగ్రహాలు చేస్తాడు, దాన్ని నమ్ముకొని వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ నువ్వు వదిలే బాబు అంటే నమ్మేశాడు. ఎలా నమ్మాడో కూడా తెలియదు. ఎవరు? అబ్రహాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము 1-4. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరంట ఇతను? విశ్వాసమునకు. ఈ దినమున
పాస్టర్ గారితో కూడా దేవుడు మాట్లాడాల, డైరెక్ట్ దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. ఆమేన్. వచ్చి లేఖనం చేసి చెప్పాడు, నువ్వు కృపాగుడారం వదిలేసి వెళ్తావా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పండి అండి, దేవుడు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బయట పరిచర్య ఉంది, మీ పాస్టర్ గారితో నేను మాట్లాడుకుంటాను, నువ్వు వెళ్ళిపో అంటే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావా? వెళ్ళిపోవా? అసలు వెళ్ళొచ్చా? ఇక్కడ పాస్టర్ గారు మాట వింటారా, మీరు దేవుడి మాట వింటారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు మీకు దర్శనంలో వచ్చి సేవ ఇక్కడ ఉంది వెళ్ళిపోండి అంటే పాస్టర్ గారు మాట చెప్పేసి వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది లేఖనాల ద్వారా రుజువుపరిచి పాస్టర్ ద్వారా కూడా, పాస్టర్ గారికి కూడా దర్శనాలు కానీ దేవుడు మాట్లాడితే మీరు వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు ఎటువంటి డౌట్ లేదంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. షాపింగ్ వెళ్దాం అంటే వెంటనే వస్తారు, ఏ డౌట్ లేకుండా, ఆ డౌట్తో వెళ్ళిపోవటమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అబ్రాహాము కూడా నీ దేశం నుంచి, ఊరి నుంచి కూడా కాదండి, అసలు దేశం కానీ దేశం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేశం నుండి బంధువులు. అసలు ఇక్కడ ఇంగ్లీష్లో అయితే అసలు నీ జాతి నుంచి అని ఉంటుంది. ఫ్రమ్ దాయ్ కిండ్రెడ్ అంటే నీ యొక్క జాతి, వంశం నుంచి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ తండ్రి ఇంటి నుంచి ఒక స్థలముకు, అది కూడా నేను చూపించే స్థలముకు రమ్మని పిలిచినప్పుడు ఎవరైనా వెళ్తారా? స్థలము తెలియకుండా ప్రార్థన ఉందండి, నేను వెళ్ళిపోయే ప్రార్థనకి, మీరు వచ్చానంట, ఎక్కడికి రావాలి చెప్పండి? తెలియదు కదా. కానీ ఇక్కడ అబ్రహాము నేను చూపించే స్థలం అంటే అదేమన్నా ఖాళీ స్థలమా? కంటి చూపు ఏమన్నా? కంటి చూపు ఉంది అబ్రహాంకి, మంచిగా ఉంది కంటి చూపు, కానీ చూసే అంత దగ్గరలో ఉందా? లేదు, అసలు కంటి చూపు మేరలో లేదు. మీరు ఎప్పుడైనా నక్షత్రాలు లెక్కించారా? కనీసం ఒక 100 ఇక్కడ వరకు కనిపించినాయి అన్ని లెక్క పెట్టేవాళ్ళం. కానీ అప్పుడు ఎడారిలో మీకు చుట్టూ ఇక్కడ నుంచి ఈ డౌన్ నుంచి ఇదంతా చుక్కలే కనిపిస్తుంది, మీరు ఎట్టు చూసిన ఇదంతా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు? మొత్తం ఎడారి, కొండలేం ఉండవు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు లెక్కించమంటాడు. బుద్ధున్నాడు ఎవడైనా లెక్కిస్తాడా? అబ్రహాం లెక్కించుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు? విశ్వాసముకు గొప్ప జనముకు తండ్రిగా చేస్తా అన్నాడు. గొప్ప జనము తండ్రిగా చేయాలంటే కనీసం ఇంకో లెక్క ఉండాలిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా కొడుకు ఈడు, లేకపోతే నా కొడుకులు ఇంతమంది, వాళ్ళ కోడలు ఇంతమంది అన్ని ఆశ పెట్టినప్పుడు ఆశకి అసలు హద్దు ఉండదు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఒకసారి మీరు కుటుంబంలో మీరు లెక్కేసుకోమంటే మీరు లెక్కేసుకుంటారా? మా బంధువులు ఎంతమంది ఒక చార్ట్ అనేది మీకు ప్రిపేర్ అయిపోద్ది. నా నుంచి ఎంతమంది వచ్చారు, లేకపోతే నా పై వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ బంధువులు ఏంటి, ప్రతి ఒక్కటి ఎలా అయితే విశ్వాసంతో మీరు లెక్కించుకుంటారో ఇక్కడ అబ్రహాం కూడా అంతే విశ్వాసం. అవిశ్వాసం లేదండి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ అవిశ్వాసం అసలు ఎందుకు వచ్చింది? మీ నుంచి జవాబు చెప్పాలి. అవిశ్వాసం అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అవిశ్వాసానికి అసలు కారణాలు ఏంటి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ విశ్వాసం ఎంత బలంగా ఉండాలంటే నువ్వు ఒక విత్తనం నాటి నీళ్లు పోసి సాయంత్రం కల్లా దానికి మొక్క వచ్చింది అంటాకి నీ దగ్గర విశ్వాసం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అది అప్పుడు ఏమైందో తెలుసా? నమ్మసక్యము కానీ ఒక నిజం అయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నమ్మసక్యం కానీ ఒక నిజం అంటే గుర్తొచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంతమంది బాప్తిసం పొందుకున్నారు? దాని యొక్క లేఖనాలు రుజువు ఏంటి? ఏ నామంలో తీసుకున్నారు? లేఖనాలు రుజువు ఏంటి? అపోస్తులు తీయండి, అపోస్తులు 2 నాది లేదండి, మీరే చెప్పాలి. 2:38 చదవండి. ఒక్క నిమిషం. మీరు చదివిన తర్వాత నేనైతే ఏ ప్రసంగంలో ఈ మాట వినలేదు, మిమ్మల్ని ఈ మాట బలపరిచిద్దని నేను నమ్ముచున్నాను. చెప్పిన మాటలో మీకు విశ్వాసం వచ్చి పాస్టర్ గారి యొక్క ప్రార్థన కూడా అవసరం లేదు మీకు. ఇంకా నేను చెప్పబోయే మాటకి
అర్థమైందా? చదవనమ్మా. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నా ఉంది? ఏం పొందుకుంటారంట? నమ్మ సత్యం. కానీ ఒక నిజం చెప్పనా, మీరు ఆల్రెడీ పరిశుద్ధాత్మ పొందుకున్నారు, అది గ్రహించట్లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ లేఖన అపోస్తులు 2:38 అందరూ బాప్తిస్మం పొందుకుంది, మరి వరంను పొందుకున్నారుగా. లేఖనం వెనకాల దేవుని యొక్క వరం ఉంటది, జీవం ఉంటది. ప్రైజ్ లార్డ్. ఈ లేఖనాన్ని బట్టి నువ్వు తీసుకుంటే నువ్వు పరిశుద్ధాత్మ అనే ఒక వరంను నువ్వు పొందుకొని ఉన్నావు. ఆమేన్. నువ్వు చిన్నదానికి పెద్దదానికి భాష దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. నీ వల్ల కావట్లేదంటే అప్పుడు పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు చిన్న దేవుడివి, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క పిల్లలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొడుకులు, క్షమించండి, కుమారులు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనవరాళ్ళు ఉండరండి దేవుడికి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకనే పైన అందరం సహోదరులు, నా సహోదరి, నా సహోదరుడా అని పిలుచుకునే ఒక ఆ జ్ఞానం ఉంటుంది అందరికి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారు? ప్రతి ఒక్కరు క్షమించండి, మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు. హల్లెలూయా. మీరు పొందుకున్నారా మరి? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మిమ్మల్ని ఈ మాటలు బలపరుస్తున్నాయి అని నేను నమ్ముచున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకొని ఉన్నావు. జ్వరం వచ్చింది, నా వల్ల కావట్లేదంటే, జ్వరం వచ్చింది, ప్రార్థన మానేసాం, వెళ్ళిపోయింది పరిశుద్ధాత్మ నీళ్ళ నుంచి బయటికి. ముసుగు పట్టిందని ప్రార్థన మానేసి నిజంగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సాగుందంటే నీలో పరిశుద్ధాత్మ లేనట్టే. నువ్వు బాప్తిసం తీసుకున్నావు అంటే పరిశుద్ధాత్మ అన్నంటే అసలు వరం ఉంది, నీకే తెలియట్లా. అసలు నీకు నీ 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 శక్తి యొక్క దాని యొక్క జ్ఞానం నీకు తెలియట్లా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ చాలా చులకనైన శ్రమలు అండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీకు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నీకు ఇవన్నీ చాలా చులకనైన శ్రమలు. జ్వరం రావటం, తలనొప్పి రావటం, ఒక్కసారి వచ్చిందని నువ్వు సత్యాంత వరకు ఉన్నాయా? లేవుగా. మరి ఎందుకు ప్రార్థన మానేయటం? హల్లెలూయా. చిన్న చిన్న వాటికి ప్రార్థన మానేటాలు అవన్నీ ఎలా అంటే పరిశుద్ధాత్మ దాని యొక్క లక్షణాలు కాదు. తండ్రి ఆకర్షిస్తే కానీ నా దగ్గర రాడంటే నువ్వు ఉంటే అసలు చెప్పక్కర్లా, ముందే వచ్చేస్తావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. లోపల తొందర పెట్టింది, వెళ్ళు తొందరగా, టైం అవుతుంది, వెళ్ళు తొందరగా వెళ్ళు, ప్రార్థన టైం అయిపోయింది. అది యొక్క వెనకాల తంతా ఉంటారు. హల్లెలూయా. దాని యొక్క అదే మీరు ఎందుకు చేయట్లేదంటే మీరు గ్రహించాల. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ వరం ఉందని మీకు తెలియట్లా. ఒక సహోదరికి బాగాలేదండి, మీ ఇంటి ఒక్కరికి బాగాలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేయబోయా ప్రార్థన చేస్తారా? పాస్టర్ గారు అసలు ఎందుకు? అసలు పాస్టర్ గారు ఎందుకు? నువ్వు ప్రార్థన చేస్తే నెరవేరట్లేదా? నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు రాదా? చెప్పండి అండి. అంటే అంత బలం లేదా, లేకపోతే నీ శక్తికి తగ్గ ఎక్కువ ఉందా? ఇంకో విశ్వాసం తీసిరా. అప్పుడు పేతురు, యోహాను వాళ్ళందరూ యేసుప్రభు లేకుండానే వెళ్ళారు. ఏది? పరిశుద్ధాత్మ పొందుకొనే. మరి మీరు పొందుకున్నారు, మరి పాస్టర్ గారితో సంబంధం ఏంటండి? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాస్టర్ గారికి ఒక మాట చెప్పి వాళ్ళకి వెళ్ళి ఇలా ప్రార్థన చేస్తున్నాం అని మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. చీటికి మాటికి పాస్టర్ గారు అంటే అవ్వదు, అన్నీ అవ్వవు. మీరు కూర్చొని మేడగదిలో యేసుప్రభు ఉన్నాడా? శిష్యులే ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఎలాగా? మళ్ళీ అలాగా డివైడ్ అయింది, నాలుకలుగా ప్రతి ఒక్క తలపైన ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తే దిగి రావాలి. లోకానికి అనవసరం ప్రార్థన చేస్తే వాళ్ళకి ఇలా అయిందంట అలా అయిందంట, అదంతా అనవసరం. వాళ్ళకి నీకు లేఖనాల యొక్క ఆధారాలు ఉండి నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావని నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు రావాలి. నీ సహోదరి కోసం నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు లేకపోతే నీ భార్య ప్రార్థనకు రాకపోయినా, నీ భర్త ప్రార్థనకు రాకపోయినా, ఒక్కసారి ప్రార్థన పెద్ద చేయకూడదు.
ఒక్కసారి ఆ ప్రార్థన, ఈ అంశం గురించి ప్రార్థన చేసి వదిలిపెట్టే, విశ్వాసంతో చేసి వదిలిపెట్టేస్తే మళ్ళీ చేయకూడదు ఆ అంశం గురించి. కొత్త అంశాలు దేవుడు కూడా సింహాసనం మీద అలా కూర్చొని బద్దా ఇదేరా నేను ఆల్రెడీ చేస్తా, దానికి టైం పట్టిద్ది, ఓర్చుకోలేరా అంటాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని కూర్చొని మరి అదే అంటాడు. ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్క దానికి చేయడానికి ఆయన సమర్థుడు. ఎవరైనా సృష్టికర్త. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి అలాంటి ఆయనకు ఒక మాట చెప్పి, దేవుడా నేను నీ బిడ్డను, మరి నేను విశ్వాసంతో నిన్ను అడుగుతున్నాను, నీ పాపని అయితే నన్ను క్షమించు, పశ్చాత్తాపడి నేను ఇది అడుగుతున్నాను, ఈ అంశం అడుగుతున్నాను, నాకు చేసి పెట్టవా అంటే, నీకు తప్ప నేను ఎవరికి చేయాలమ్మా అంటాడు. ఇంకా ఆయనకి ఎవరున్నారు? మనకు ఆయనకి మనం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలా ఉన్నప్పుడు మరి నువ్వు అన్నిసార్లు ప్రార్థన చేయటం ఎందుకు? ఒక్కసారి చేస్తే ఆయన వినడా? విశ్వాసంతో చేస్తే వింటాడు. అదే ఆ అవిశ్వాసం అనేది ఉండటం వల్ల మీకు అంత తొందరగా రావట్ల, ప్రార్థనలకు జవాబులు అంత తొందరగా రావట్ల. కూర్చున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు అలా చెప్పినప్పుడు నీలో పరిశుద్ధాత్మ వచ్చింది. నువ్వు నీ యొక్క మనసు మార్చుకోమ్మా అంటే, మనసు మార్చుకుంటే ఏమొచ్చింది అని నువ్వు అలా డౌట్లు పడకూడదు. దేవుడు మనసు మార్చుకోమన్నాడు. అబ్రహాము వల్లే విశ్వాసంతో మనసు మార్చుకోవాలా? ఓకే ఓకే, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు దేవురా అన్నట్టుగా నువ్వు నీ మనసును మార్చుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఇంకా తర్వాత అవిశ్వాసం అనేది అసలు మొదట ఎక్కడ స్టార్ట్ అయింది? మీకు ఎవరైనా ఐడియా ఉందా? అమ్మ ముగిస్తున్నానమ్మా, 10 నిమిషాలు అయిపోద్ది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్కడే ఆదిలోనే స్టార్ట్ అయ్యాయి, లేకపోతే ఈ తంటాలు ఎందుకు మనకి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడో రాకడ వచ్చేది, వెళ్ళిపోయే వాళ్ళం. మీ అవిశ్వాసం బట్టే రాకడ లేటు ఆగుతుందండి. నిజంగానే మీ అవిశ్వాసాన్ని బట్టే, లేకపోతే ఇప్పుడు చూడండి గట్టిగా అందరూ విశ్వాసం ప్రార్థన చేయండి, ఎక్కడి నుంచి రాకడ వెళ్ళిపోద్ది. నిజంగా మీరు సిద్ధంగా ఉంటేనే రాకడ వచ్చిద్ది. ఎందుకు? పుస్తకంలో ఆల్రెడీ నీ పేరు రాయబడింది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళందరూ వచ్చే వరకు దేవుడు వెయిటింగ్ అక్కడ. ఏంటి ప్రభు ఎంత లేట్ చేసావంటే, కింద నుంచి 5 వరకు చెప్తాను నిన్ను. మీరు లేట్ చేసి నన్ను అంటారా రాకడ కోసం అని దేవుడు అంటాడు. దేవుడు ఎప్పుడో సిద్ధమండి తన పెళ్లి కుమార్తెను కలుసుకుంటాకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ డినామినేషన్లో ఉన్న వద్దు కూడా బయటకు వస్తే అంత హాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రాకడ ఎంత తొందరగా వస్తే మనం దుష్కార్యాలన్నీ చూడకుండా ముందు వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రాకడ అనగా గుర్తొచ్చింది. మా పాస్టర్ గారు చనిపోయిన తర్వాత నేను ఒకటే ప్రార్థన చేశాను, దేవుడా మా కుటుంబంలో ఎవరు వెళ్ళకూడదు, అంటే ఎత్తబడకూడదు అంత తొందరగా. మా ఇంట్లో నుంచి ఎత్తబడే వరుసలో 2వ వాడిని నేనే ఉండాలి. అంటే టైం పట్టిద్ది, ఇంకా అందరూ అంటారు ఎప్పుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 2వ వాడిగా నేనే ఉండాలి. మా ఇంట్లో నుంచి ఎత్తబడితే నా తల్లి అయితే 2వ వాడిగా నేనే ఉండాలి. అందరినీ వధువుగా ఎత్తబడే వరుసలో నువ్వు ఉంచు. సంఘస్థుల నుంచు, నా రక్త సంబంధికుల నుంచు, నా ఫ్రెండ్స్ నుంచు, నా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ అన్యులు, వాళ్ళ నుంచు, నా కొలీగ్స్, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు నా కొలీగ్స్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంబంధం లేకుండా వాళ్ళు కూడా ఎత్తబడే వరుసలో ఉండాలని ప్రార్థన చేస్తున్నా. తెలియదు కదండి డినామినేషన్లో వధువు ఎలా, నువ్వు ఒక వ్యక్తిని చూసి ఇది వధువు అని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. అందుకని నువ్వు అందరి కోసం చేస్తే దేవుడు ఏదైతే మంచి మంచి ఆయన తోటలో ఉన్నాయో ఆయన కోసుకొని వెళ్ళిపోతాడు, చూసారా? అలాగా టైం వచ్చినప్పుడు దేవుడు యొక్క ఆ ఎత్తబడే వరుసలో నుంచుంటారు అన్నమాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అవిశ్వాసము నీకు రాకూడదు. ఆదిలో అవిశ్వాసము స్టార్ట్ అయిందంట. అది ఎలా పుట్టింది? చిన్న మాట. దేవుడు అలాగే చెప్పాడు, నిజం. సైతాన్ అంటే ఇప్పుడు సైతాన్ ఏమంటున్నాడు? దేవుడు అలా చెప్పాడంటే అవును, అది నిజం. దేవుడు అలాగే చెప్పాడు, దేవుడు అలాగే చెప్పాడు కాదంట్లా. నేను కూడా చూపిస్తా, లేఖనాలు కూడా చూపించాడు. కానీ నువ్వు చావడం ఏంటి? దేవుని పెట్టవే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుని పెట్టవే, దేవుడి చేత నువ్వు తయారు చేయబడ్డావు. నువ్వు తింటే నువ్వు చావడం ఏంటి అంటే నువ్వు దేవుని పెట్టవు కదా. ఇది నిజమా? నువ్వు చచ్చిపోతావు, నిజంగానే చచ్చిపోతావు నువ్వు అన్నదాన్నే డౌట్.
నిజంగా నేను దేవుని పెట్టిన, నేను తింటే చచ్చిపోతానా? నేను చావను, నేను దేవుని పెట్టిన అంటే చావడం అంటే ఏంటి? సొంత జ్ఞానం. మళ్ళీ ఇక్కడ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని యొక్క మాట ప్రతి ఒక్కటి అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అంటే ఖచ్చితత్వం. ఇది చెప్పాడంటే చేయకూడదు, చేసావా నీకు తెలియకుండా వెనకాల నిన్ను వెంబడెత్తా ఉంటాయి, నువ్వు బాగానే ఉంటావు. అవిశ్వాసం అనేది దేవుని చెప్పిన ప్రతి ఒక్క మాటకే నువ్వు నమ్మలేదంటే అది అవిశ్వాసం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నేను ముందు చెప్పిన 2 అంశాలకి నువ్వు నమ్మలేదంటే అవిశ్వాసమే. నువ్వు లోక జ్ఞానం ఎవరినండి వదిలేసేది? ధనం కావాలి కదండి, ఇల్లు కట్టుకోవాలి కదండి అంటే నేను లోకం గురించి అస్సలు మాట్లాడతలేదు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి ఎంత ఇస్తున్నావు, దేవునికి ఎంత ఇస్తున్నావు? ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. పేదవారికి నువ్వు ఎంత సహాయం చేస్తున్నావు? ఎవరికి చెప్పక్కర్లా నువ్వు పేదవారికి సహాయం చేసినప్పుడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నీ యొక్క లోక జ్ఞానం ఎంతవరకు మానుకుంటున్నావు, దేవుని ఎంత జ్ఞానం సంపాదించుకుంటున్నావు ఏంటి అనేది నువ్వు కూర్చొని ఆలోచించుకొని దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి తరఫీదు పొందు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అప్పుడు నీలో ఉన్న అవిశ్వాసం అనేది బయటికి వెళ్ళి విశ్వాసము నిండి పొంగుతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దావీదు చెప్పినట్టు నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లు అసలు నీ దగ్గరకు వస్తే ఎవరైనా దగ్గర విశ్వాసం ఉండిద్దండి, 2 జేబుల్లో పెట్టుకొని వెళ్ళాలి ఈరోజు అన్నట్టుగా రావాలి నీ దగ్గరికి. అంత విశ్వాసం. అంటే ఇంకో మాదిరిలో చెప్పాలంటే నా ప్రార్థనలు అయితే దేవుడు అంటున్నాడండి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నాకు తెలియదు ఎందుకు అంటున్నాడు. నేను చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబు వేస్తున్నాడు. మీ అంశాలు నా దగ్గర మాట్లాడు, నాకు అన్ని అంశాలు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రార్థన అయితే తగంటున్నాడు దేవుడు. జవాబు మీద జవాబు, జవాబు మీద జవాబు, వెంటనే వస్తున్నాయి. మళ్ళీ మనం ఏమన్నా పెద్ద పోస్టా లేదు, లేదా అడుగుచ్చాడు టింగ్ టింగ్ అని ప్లే చేసుకునే వాళ్ళు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇచ్చిన దాన్ని ఏమంటారు, ఆ బాధ్యతను బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అవిశ్వాసం ఉండకూడదు. విశ్వాసం గురించి మాట్లాడితే ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు. అవిశ్వాసము నీకు అసలు నీకు రాకూడదు. కరోనా దగ్గర రానియకుండా నువ్వు ఎలా అయితే జాగ్రత్త పడ్డావో అవిశ్వాసం అనేది నీ దగ్గర రానియకుండా అంత జాగ్రత్తగా ఉండాలి. టీకాలు వేసుకోవాలి నువ్వు. ఏం టీకా? వాక్యం అనే టీకా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. 1 డోసా కాదు, 2 డోసులా కాదు, ఎంత కావాలంటే అంత ఎక్కించుకో డోసులు. వాక్యం మీద వాక్యం చదువు, లేఖనాల మీద లేఖనాలు చదువు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నీకు విశ్వాసం పొంగుకొని వచ్చింది, వెంటనే నీ చుట్టాడు వస్తాడు. ఎవరు? సైతాను. ఏంటి అంత చదివేస్తున్నావు? వెంటనే అంటాడు పాస్టర్ గారి కన్నా ఎక్కువ జ్ఞానం సంపాదించుకోకూడదు నువ్వు, మళ్ళీ నీకు ఎక్కువ ప్రత్యక్షత వచ్చేసిద్ది. వెంటనే నిజంగా నీకు ఎక్కువ ప్రత్యక్షత వస్తే, ఇప్పుడు నేను వాక్యం చదివేటప్పుడు నాకు చాలా వచ్చినాయి. పొద్దునైతే నేను రెడీ అయ్యేటప్పుడు నాకు ఇంకో వేరే అంశం వచ్చింది, కానీ దాని గురించి నేను కూర్చోాల. దేవుడు ఏదైతే ఇచ్చాడో నేను దాన్ని పట్టుకొని కూర్చున్నా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. యెహోవా అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు, ఈ ప్రపంచంలో అవిశ్వాసం అనేది అది ఒక పాపం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఒకే ఒక పాపం అండి, అవిశ్వాసం. నువ్వు సిగరెట్ తాగుతుంటే అది పాపం కాదు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దొంగతనం చేస్తున్నావా? అది పాపం కాదు. తర్వాత దేవుని యొక్క నామాన్ని నువ్వు ఎలా పడితే అలా వాడుతున్నావా? అది కూడా పాపం కాదు. హల్లెలూయా. మీరు యెహోవా ఈరే అనే వర్తమానము నెంబరు 61 సంవత్సరం 2029 కరెక్ట్గా మెసేజ్ నెంబర్ చెప్పాను. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దాంట్లో 148వ పేరా దాంట్లో దేవుడు ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇవన్నీ అవిశ్వాసానికి లక్షణాలు. అవన్నీ లక్షణాలు. పాపం చేస్తున్నా నేను అవిశ్వాసిని, సిగరెట్లు తాగుతున్నా నేను అవిశ్వాసిని. నువ్వు విశ్వాసి అని నువ్వు గ్రహించగలని నువ్వు అవన్నీ వదిలిపెట్టేస్తావు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అసలు నీలో దేవుని యొక్క వాక్యం అసలు నరనరాల్లో ఉన్నాయి అని నువ్వు గ్రహిస్తే అసలు నువ్వు అవిశ్వాసం అనేది రాదు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఎందుకు రాదు? మీరు దేవుని యొక్క పత్రికలు రాయబడిన, నువ్వు నీ శరీరంలో యొక్క రక్తం తెస్తే దాని సెల్స్ ఎలా ఉంటే శిలువలో ఉంటే గ్రహించిన వాళ్ళకి అసలు అవిశ్వాసం రాదండి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. యెహోవా ఎలా సెలవిచ్చుచున్నాడనే మాటకి ఎంతమంది హల్లెలూయా చెప్తారు? ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా.
నమ్ముచున్నారా ఈరోజు? అవిశ్వాసం లేకుండా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అబ్రహాము యొక్క నువ్వు సంతానం అయితే తరతరాలకి అది అంటువ్యాధిలాగా అంటుకొని వచ్చింది. అంటువ్యాధి అంటే ఏంటిది? విశ్వాసం. అవిశ్వాసం లేకుండా అంటుకొని వచ్చింది. అసలు ఎంత విశ్వాసం ఏంటంటే నువ్వు చెప్పేస్తావు, నేను అబ్రహాము యొక్క సంతానం అండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు నా కోసం కల్వరి శిలువలో నా కొరకు రక్తం చెందించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగా నువ్వు ప్రతి ఒక్క విశ్వాసంతో నువ్వు దేన్నైనా సాధించగలవు. నీకు అసలు విశ్వాసమే ఉండాలి. ఇక్కడ ప్రవక్త అన్నట్టుగానే ప్రపంచంలో ఉన్న అన్ని పాపముల కంటే ప్రపంచంలో ఒకటే ఒక పాపం ఉంది. అదేంటిది? అవిశ్వాసం కదా. అవిశ్వాసం కదా ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక పాపం, అవిశ్వాసం. దేవుడు వచ్చినప్పుడు నీలో వెతికేది కూడా విశ్వాసమే. తెలుసా అది? విశ్వాసం కనుగొనగలనా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీలో ఉండాల్సింది విశ్వాసమే. ఈ చెక్క ఉందా మన ఇంట్లో? ఈ లైట్ ఉందా మన ఇంట్లో? ఆ గేట్లు ఉన్నాయా? ఇలాంటి బల్ల ఉందా మన ఇంట్లో? అవి కాదు. దేవుడు వచ్చినప్పుడు కూడా నువ్వు ఏం పట్టించుకోడు దేవుడు. ఎందుకంటే మానవుడికి అంత జ్ఞానం లేదు. నా చేతిలో నుంచి ఎలా అనగానే ఒకటి రాదు. దీన్నే నేను ఇలా మొడత వేసి ఇలా చూపిస్తే అప్పుడు మీకు అనిపించింది దీన్ని నేను మొడత పెట్టా అంటే ఉన్నదాన్ని నేను మోడిఫై చేసి చూపిస్తా, కానీ నేను సృజించలేను. దేవుడు ఏమంటాడు? ఇవన్నీ నావే, నిన్నేదో దీవించాలని అన్నిట్లు దీవించా, కానీ నీకు విశ్వాసం లేదే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విశ్వాసం కనుగొనగలనా అంటే నీకు ఎత్తబడటానికి కూడా విశ్వాసమే కావాల్సింది. అవునా కదా? నువ్వు వధువుగా ఎత్తబడే వరుసలో నువ్వు నిలబడాలంటే నీకు కావాల్సింది కూడా విశ్వాసమే. కానీ నువ్వు అది సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? లేఖనం మీద లేఖనాలు నీకు చదువుతావు అంటే అసలు నువ్వు బైబిల్ చదివి, నాకు తెలిసి మా ఇంట్లో నన్ను చూసారో లేదు తెలియదు, కానీ అసలు నేను ఎప్పుడు ప్రిపేర్ అయ్యానో కూడా ఎవరికి తెలియదు. తిరిగినట్టే ఉన్నాను. 6 పేజీలు వర్తమానం, 6 పేజీల యొక్క వర్తమానం నేను వెంటనే దేవుని పాదాల చెంతకు వచ్చి నా ప్రజలు కాదు నీ ప్రజలు, నాకు సంబంధం లేదు, నేను జస్ట్ మట్టి పాత్రలే, నువ్వేం మాట్లాడమంటే నేను అది మాట్లాడతా, అసలు నాకు సంబంధం లేదు, నీ వాక్యంతో నాకు నా ప్రజలు కూడా కాదు దేవుడా, నీ ప్రజలు నీ వాక్యం, నేను జస్ట్ అదే తోలు బొమ్మ ఆడెత్తే ఆడుతూ ఉంటాను నేను అక్కడంతే అన్నట్టుగా నేను ప్రార్థన చేసుకుంటే నాకు ఇచ్చాడు ఈ వాక్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతగా దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి నేను మొరపెట్టుకుంటే లాస్ట్లో దేవుడు విశ్వాసం గురించి మాట్లాడు అనే దానికి, ఎందుకంటే లోక జ్ఞానం ఎవరు వదిలిపెట్టరండి. లోకం యొక్క జ్ఞానాన్ని కూడా వదిలిపెట్టరు, ధనాన్ని వదిలిపెట్టరు ఎవరు. కానీ ఆ రెండింటిని వదలటానికి నీకు ఆ విశ్వాసం ఉందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాకే ఒక క్వశ్చన్ పడింది. లోకం యొక్క జ్ఞానాన్ని వదులుకుంటే చూసిన వాళ్ళందరూ ఈ పెద్ద అమాయకుడు, పెద్ద తెక్కలలాగా ఉన్నారు అనుకుంటారు. ఎంత అవమానం. హల్లెలూయా అన్నారు ఇక్కడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లోకంలో అనుకుంటారండి. అసలు అంతా లోక జ్ఞానాన్ని వదిలేసి, లోకం యొక్క ధనమును వదిలేసి దేవుని దగ్గరే నువ్వు కూర్చొని ఆయన దగ్గర తరఫీదు పొందుతా ఉంటే అసలు ఎంత విశ్వాసం తెలుసా? అసలు నువ్వు ఎవరు చెప్పబెట్టగలవు, నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతావు, ఎవరికి తెలియదు, పైకి వెళ్ళిపోతా ఉంటావు. ఏంటంటే దేవుడు పిలిచాడు, హానోకు వల్లే వెళ్ళిపోతున్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విశ్వాసంతోనేగా వెళ్ళింది ప్రతి ఒక్కరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు విశ్వాసం కలిగి ఉంటావా? ఆమె చెప్పాలి అందరూ. నువ్వు విశ్వాసం కలిగి ఉంటావా? నీలో ఉన్న అవిశ్వాసం తీసేస్తావా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ సొంత జ్ఞానం కాకుండా దేవుడు ఏం మాట్లాడాడు, ఏం చేస్తాడు అనే ఒక ఎదురు చూపుతూ ఉంటావా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజంగా అండి, మీరు విశ్వాసం కలిగి ఉంటే అసలు మీరు ఇంకా చెప్పాలంటే నమ్మసక్యము కాని యొక్క నిజాలు ఉంటాయి మీలో. ఎవరు నమ్మరు చెప్తే, అంటే నేను జస్ట్ ఇలా ఒక చెట్టు పక్క నుంచి ఇలా వెళ్ళానండి అంతే, దానికి పూలు వచ్చేసినాయి. ఎందుకు? ఈలో పరిశుద్ధాత్మ ఉన్నారు, తాగినన్నిటికి జవం వచ్చేస్తుంది. నేను అసలు నమ్మను, మీరు చెప్తే నేనే నమ్మను. ఎందుకు? అది నమ్మసక్యము కాని యొక్క నిజం అది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు దేవునిలో ఎదిగి 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 అంటే కరడుని పిలిచిద్ది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంత లోతుగా ఉన్నప్పుడు
కరడు అనేది కరడును పిలిచిద్ది. అంత లోతుగా నీళ్ళు ఒక విశ్వాసం ఉన్నప్పుడు వెంటనే పిలిచిద్ది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ వర్తమానం ఒకటి ఉంటుంది, కరడును పిలిచిన వర్తమానం. చదవండి, అద్భుతకరమైన వర్తమానం. నీలో విశ్వాసం పెరగాలంటే అదే ఆ వర్తమానం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కరడును పిలుచుచున్నది అనే వర్తమానంలో మీరు చదవండి. ఎంత విశ్వాసం వచ్చిందంటే ప్రతిరోజు అది ఏదో ఒకటి చదువుతానే ఉన్నది. ఎంత విశ్వాసం వచ్చిందంటే అది తెలుగులో రాలేదు ఇంకా, కానీ మీకు భాష అర్థం కాకపోయినా ఆత్మ పనిచేసిద్ది తెలుసా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు ప్రతిదినము మీ ఫోన్లో కరడు అనే వర్తమానం మీరు ఫోన్లో టైప్ చేసి మెసేజ్ హబ్లో ఉండేది, లేకపోతే టేబుల్లో ఉండేది. మీరు ప్రవక్త యొక్క వర్తమానాన్ని వింటా ఉంటే మీకు భాష అర్థం కావచ్చు, కానీ మీ మనసుకు అన్ని భాషలు తెలుసు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బాధకి భాష ఉండిద్దా, ప్రేమకి భాష ఉండిద్దా, కన్నీరుకి భాష ఉండిద్దా, అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. నువ్వు వింటే నీకు ఒకవేళ ఆటోమేటిక్గా నేను చెప్తాను, మీరు చూడండి, మీరు ప్రవక్త యొక్క వర్తమానం వినేటప్పుడు నీకు ఆటోమేటిక్గా లోపల నుంచి ఆమెను వచ్చిందంటే అక్కడ నీకు పరిశుద్ధాత్మ ఉన్నాడని. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు తెలిసిపోద్ది. మిమ్మల్ని మీరు పరిశోధించుకోవాలంటే మీకు తెలియని భాషలో వర్తమానం వినండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రవక్త గారి అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి, నా వర్తమానం మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో అస్సలు ఉండదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళి మీరు వర్తమానం వినాలనుకుంటే విని అక్కడ కూర్చొని పనులు చేసుకుంటే అన్నీ ఆటోమేటిక్గా నీకు లోపల నుంచి ఆమెను వచ్చేస్తుంది. నీకేం అర్థం కాదు నేను దేనికి ఆమెను చెప్పానండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు అప్పుడు గ్రహించాలి, నాలో అవిశ్వాసం లేదు, విశ్వాసము ద్వారా నేను ఆమెను చెప్పానని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు అప్పుడు కూడా ఇంకా నమ్మొచ్చు, నాలో పరిశుద్ధాత్మ ఉంది, నేను గ్రహించుచున్నానని. నువ్వు వెంటనే నువ్వు గ్రహించి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి మీరు ఈ దినమున అవిశ్వాసం లేకుండా విశ్వాసంతో ఉంటారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి లోక జ్ఞానాన్ని వదిలేస్తారా? దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటారా? ఐగుప్తు అనే జ్ఞానాన్ని వదిలేస్తారా? మోషేని జ్ఞాపకం చేసుకోండి, ఏం పనికిరాల. తన యొక్క సొంత జ్ఞానం అనేది దేవుని మందిరం కడతాకి పనికిరాల. అవునా కదా? దేవుని దగ్గర 10 అధ్యాయాలు దేవుని దగ్గర కూర్చుంటే అప్పుడు ప్రతి ఒక్కటి ఏం చేయాలని చెప్పుకొని వస్తే చివరిలో మళ్ళీ అయ్యే నడుస్తాయి. మళ్ళీ దాన్ని కొట్టడానికి ఎవరు కావాలి, పరదాలు కొట్టడానికి ఎవరు ఉన్నారు, వాళ్ళని ఎలా అభిషేకించాలి, దేంతో అభిషేకించాలి, ప్రతి ఒక్కడు దేవుడు చెప్తేనే చేశాడు, సొంత జ్ఞానంతో ఏది చేయలే. దేవుని యొక్క చెప్పిన ప్రతి ఒక్క మాటకి ఈ సంఘము నడుచుకును గాక. ఆమేన్. ఆయన చిత్తానుసారంగా ఈ సంఘం ఉండును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. విన్నారా? చాలా శ్రేష్టమైన లేఖనము దేవుడు మా మధ్యకు నడిపించాడు. ఖచ్చితంగా ఒక మంచి దైవజనుడు అవుతాడు. ఎందుకంటే దేవుని యొక్క ఎన్నిక ఎప్పుడు విడిచిపెట్టదు. కరుడని పిలుచుట, అది మంచి మెసేజ్. అది మీరు ఎప్పుడైనా సముద్రాన్ని చూసారా? ఇసుక తెర దగ్గరికి ఒక అల వస్తూ ఉంటది. జాగ్రత్త చెప్తాను, అల వస్తూ ఉంటది. ఎలా అంటే వస్తా వెనకదాన్ని పిలుచుకొస్తా ఉంటది. అంట ఇది ఎక్కడికి వెళ్తుందో నేను ఇదే వెనకదానికి, ఇది కూడా వస్తా వెనకదాన్ని పిలిచిద్దంట. రా అని వెనక ఇంకా ఇంకోటి ఉంది. ఎన్ని వరుస పిలుచుకుంటున్నాయి అంట అలా. కరడు అని పిలిచడంటే నువ్వు కూడా రా అని. ఇది వెళ్ళి రోడ్డుగా ఒడ్డుకు తగిలి మరలా తిరిగి ఎదురొచ్చి దానికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్తా ఉంటుంది. షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్తా ఉంటుంది. దీన్ని అంతా నడిపించేదే కానీ సముద్రం మీద వచ్చే గాలి. ఆమేన్. అది పరిశుద్ధాత్మ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మొదట నీలో పరిశుద్ధాత్మ ఉంటే, ఆమేన్, ఆ వరం అనేది నీలో ఉంటే, ఆమేన్,
నువ్వు చెబుతుండగానే వెనక ఉన్నవారు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి క్వశ్చన్ వేయరు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఒక అవిశ్వాసిని కూడా దేవుని దగ్గర నడిపించగలరు. వాక్యం ఉంది కదా, భర్త ప్రార్థన రాకపోయినా భార్య విశ్వాసాన్ని బట్టి వెనక తెర కూడా వచ్చేసింది. ఆ వెనకాల ఉన్న పిల్లల తెరలు కూడా వచ్చేస్తారు. హల్లెలూయా. ఎదురుగా వాళ్ళందరూ ప్రజలు అంటించుకుంటే దేవుని స్తోత్రములు. కరుడు కరుడని కాల మరో కాలం పిలవటం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఈరోజు అంశం అదే, నువ్వు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? బహుశా చెప్పులు అంటే ముగ్గుగా ఉన్నాయనా, తెగిపోయినాయనా, లెదర్ షూ అనే చెప్పులు బాగాలేదనే, ఏంటి మోసే నాకు గొప్ప చెప్పులు వేసుకొచ్చి అనే మార్గం. నువ్వు నడిచిన మార్గాన్ని అక్కడ విడిచి నువ్వు నా దగ్గరికి నీకు మరొక మార్గం చూపించు. మరొక మార్గాన్ని నేను మీకు చూపించను. ఒక శ్రేష్టమైన మార్గం. ఇక వాక్యంలో ఒక మాట చూపించి నేను ప్రార్థన చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము, 5వ వచనము, 6వ వచనం, 7వ వచనం. లేదా దేవుని అనుగ్రహము, అందరూ చెవులు పెట్టి వినాలి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఎక్కడ జరుగుతుంది అదే సంగతి. ఎన్నో బలమైన వర్తమానం. విశ్వాసం గురించి మాట్లాడాడు దేవుడు. అది ఎలాంటి విశ్వాసము? అది ఎలాంటి విశ్వాసం అండి? అది ఎలాంటి విశ్వాసం అయి ఉండాలి? నువ్వు చెబితే కలుక్కుంటూ వెళ్ళిపోతా ఉండాలి. ఆమేన్. నువ్వు చెబితే కలుగుతూ వెళ్ళిపోతా ఉండాలి. పోయిన ఆదివారం చెప్పాను నేను, దేవుడు చెప్పేశాడు, యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు ఆయన. యెహోషువ దేవుడు చెప్పాడు, ప్రభా సూర్యుడు నాకు చంద్రుడు నాకు అన్నాడు, వెళ్ళిపోతున్నాడు. దేవుడు అబ్రహాము నువ్వు బయటికి రా, అక్కడ వెళ్ళే స్థలం ఏంటో తెలియదు, ఎరుగకనే తన ప్రయాణం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు కూడా దేవునిలో నీకున్నవన్నీ అలా చూడాలి. ఎలాగా? అబ్రహాము ఇన్ని నక్షత్రాలు చూసి, అందుకే కదా అన్ని లక్షల మంది అయ్యారు. ఆ కనబడ్డాయి అన్ని అబ్రహాం చూసిన నక్షత్రాలే. నేను ఆదివారం ప్రార్థన అయిన తర్వాత చివరిలో కొద్దిగా మిగిలిపోయింది, గదిలోకి వెళ్ళి మ్యాథ్కి చెప్పాను ఆ మిగిలిన భాగం అంతా. మీరు నా సమయం ఇస్తే నేను చెప్పేవాడిని. మరి టయాలు చూసేది ఎక్కువగా మీరు చెప్తే చెప్పేవాడిని, కానీ అదొక సీక్రెట్ అంతే. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మర్మం అక్కడికి వచ్చింది బయటికి. ఒక్కోసారి అలాగే జరిగింది. సంఘంతో దేవుడు ఒక విషయం మాట్లాడతాడు, ఆసక్తి కలిగిన వారితో లోపలికి వచ్చాక మాట్లాడతాడు. నేను మరలా కూర్చొని దరిదాపుగా ఒక 20-25 నిమిషాలు మరలా మిగిలిపోయిన భాగాన్ని దాన్నే ప్రకటించాను. అర్థమైందండి? కనుక ఈ రోజున దేవుడు నిన్ను అడుగుతున్నాడు, విడిచిపెడతావా? నువ్వు విడిచిపెడితేనే నీ కొరకు ఒక శ్రేష్టమైన మార్గం తెరవబోతున్నాడు. మారు మనసు పొందటానికంటే దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు అంట. ఇన్ని వర్తమానాలు ఎంతమంది చెప్తున్నారు ఇక్కడ, చాలా మంది చెప్తున్నారు వాక్యం. ఎందుకు? నిన్ను ప్రేరేపిస్తున్నాడు అంట, నువ్వు మారు మనసు పొందాలి అది. కానీ దాన్ని నువ్వు ఎరగట్లేదు, గుర్తెరగట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అలా ఎరగకపోతే అంటే నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు, నీకు నీవే తీర్పులోకి వెళ్ళిపోతున్నావు అంట. తెలియకుండానే నీకు నీవే ఆ ఇత్తడి బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోతున్నావు. ఎప్పుడు కూడా ఒక విశ్వాసి వాక్యముతో ఆలోచన చేయాలి, కానీ పరిస్థితులను బట్టి ఆలోచన చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి ఆలోచన చేయకూడదు. లేకపోతే ఒక వ్యక్తిని చూసి నీ హృదయంలో ఎప్పుడైతే ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషాలు వస్తున్నాయో అప్పుడే నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు కోల్పోయావు. పౌలుని తీసుకెళ్ళి ఇక్కడ బోన్లో నిలబెట్టారు. ఇటు తప్పు చేస్తున్నాడు, దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడని. అక్కడికి వెళ్ళి ఆ జడ్జి గారితో, తర్వాత లాయర్తో అసలు ఆయన దాని గురించి మాట్లాడలే, వీళ్ళు సువార్త బోధిస్తున్నాడు. అమ్మో వాళ్ళు గొప్పోళ్ళే అని వాళ్ళని అక్కడ మరొక కోణంలోకి వెళ్ళలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? బోన్లోకి వెళ్ళి నిలబెట్టిన తర్వాత కూడా వాక్యాన్నే బోధిస్తున్నాడు. అడేమన్నాడు? పౌలా, అంత సులభంగా నువ్వు క్రైస్తవుడిగా మార్చలేవు.
రాజేమన్నాడు, అంత సులభంగా మన పని అది. నీకెవడైనా హాని చేశాడు అనుకుని వాడికి వెళ్ళి వాక్యం చెప్పడమే. నిన్నెవడో బంధించాడు, వెళ్ళి వాక్యం చెప్పడమే. నిన్నెవరో దూషిస్తున్నారు, వెళ్ళి వాక్యం చెప్పడమే. ప్రజలా మన పని ఏంటంటే మన నోట, రోమాలు రాశాడు కదా పౌలు, 10లో రాశాడు, నీ నోటను, నీ హృదయములోను, నీ నాలుక మీదను, నీ బయట వాక్యం ఉండాలి. అవునా? వాక్యము నీ ఎదుటను, నీ నోటను, నీ హృదయములోను అదేమని చెప్పుచున్నదనగా, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. దేవుడు నిన్ను అలాంటి విశ్వాసం ఉంచమని మాట్లాడుతున్నాడు, కానీ మారు మనసు పొందమని దేవుడు వాక్యం చేత నిన్ను ప్రేరేపిస్తున్నాడు, కానీ నీవు ఎరగక. ఇంకొక మాట చూపిస్తా, 3వ అధ్యాయం రోమా 3:20 రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28 నుంచి చదవండి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నారు. ఇప్పుడు ఆ స్త్రీ వచ్చింది బావి దగ్గరికి, ప్రభు వెళ్ళాడు. మరి ధర్మశాస్త్రం ప్రకారం ఏంటి? వ్యభిచారం చేయకూడదు, రెండో భార్య ఉండకూడదు, రెండో భర్త ఉండకూడదు. మరి ఆమెకైనా 5గురు ఉన్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. అవునా? మొన్న మాథ్యూ చెప్పినప్పుడు ఒక మాట చెప్పాడు, 25వ తారీఖున, యేషేబు యందు రహస్యంగా పారిపోవాలనుకున్నాడు. అంటే యూదులకి భయపడి, ఓ నా భార్య గర్భవతి అయిపోయింది, పెళ్లి కాకుండానే మరి గర్భం వచ్చేసిన, అది పాపమే, అది పాపమే. నాకు తెలిసి ఈ ఊర్లో 2 ఉన్నారు, వారికి పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అవ్వక మునిపే పాపం చేశారు, తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇంతవరకు పిల్లలు పుట్టలేదు వాళ్ళకి. నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఎందుకంటే నేను చూశాను, కళ్ళారా చూశాను. నా కళ్ళు మొత్తం తిరుగుతాయండి, సీసీ కెమెరా లాగా. చీకట్లో కూడా కనబడిద్ది నాకు, సింహానికి కనబడినట్టు. 4 దిక్కులు తిరుగుతూనే ఉంటాయి, పై దిక్కు నుంచి వచ్చి దాటరు. అది ఇక్కడ ఏదో జరుగుతుందని ఒకసారి ఎలా చూస్తానంటే అయిపోయింది, స్కాన్ అయిపోద్ది. ఒకసారి ఎలా చూశానంటే, ఒక వ్యక్తిని ఎలా చూశానంటే స్కాన్ అయిపోద్ది నాకు ఆటోమేటిక్గా. అది నేను కళ్ళారా చూశాను. చూసి అనుకున్నా, ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు. సరే, తర్వాత వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత ఇంకా పెళ్ళి పుట్టలేదు. అంటే పెళ్ళి కాకుండానే పాపం చేస్తే అది చాలా వ్యభిచారం. అవునా? ఇప్పుడు ఏమో పెళ్ళిళ్ళు చేసుకుంటుంది, ఒకటి తర్వాత ఒకటి ఉంచుకుందో ఏమో తెలియదు. ఒకటి తర్వాత భర్తలే అన్నాడు ప్రభు, కాబట్టి పెళ్లి చేసుకుంది. మరి ఆడికి తెలుసో తెలియదు, మొదటోడికి తెలుసో తెలియదు, రెండోడికి తెలుసో తెలియదు. మరి ఆడిని ఏ ఊర్లో పెట్టిందో, ఈయన్ని ఏ ఊర్లో పెట్టిందో, పక్క ఊర్లో పెట్టిందో, దూరంలో పెట్టిందో తెలియదు, విజయవాడలో పెట్టిందో తెలియదు, మైలవరంలో పెట్టిందో తెలియదు, లేకపోతే ఇటక్కడ అమరావతిలో పెట్టింది తెలియదు. అక్కడక్కడ దేవుడికి మాత్రం అన్నీ తెలుసు. నువ్వు కూర్చుండటా తెలుసు. లేదు అన్నాడు, ఏమో 5గురు నుంచుకున్న చాలు, లేదా ఇంకోటి కూడా అన్నాడు. అసలు మైండ్ పోయింది. ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు చావలసిందని, ధర్మశాస్త్రం ప్రకారము నువ్వు చావలసిన, నీ క్రియలు ధర్మశాస్త్రం ప్రకారంగా లేవు. మాట్లాడుతుండగా ఆమెలోనంట విశ్వాసం పెరిగింది. అయ్యా మెస్సియా వస్తేనే మా రహస్యాలు బయటపడతాయి అని నాకు తెలుసు. నువ్వు మెస్సియావా? నేను మెస్సియాను. ఆమె క్రియలన్నీ విడిచిపెట్టి ఈయన మీద నమ్మకం ఉంచడం ప్రారంభించింది. ఆమెలో ఉన్న విశ్వాసం ఏం చేసింది? పౌలు శత్రువులు బోధించినట్లుగానే ఆ ఊర్లో అందరూ ఆమెను, దీనికి పని పాట లేదురా బాబు, పని పాట, ముసలిదైనా ఇంకో పెళ్లి చేసుకుంటుంది ఇది అన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇల్లు అంది, నా బ్రతుకును, నా పాపాన్ని చూపించిన నాకు. అక్కడ ఇల్లు వాక్యం చూస్తుంది ఆమె, అంటే సాక్ష్యం పంచుకుంటుంది. ఏమయ్యారు వాళ్ళు? ఆమె తిట్టినోళ్ళు, ఆమె చూసి ఉమ్మేసిన వాళ్ళు, ఆమెను చూసి వస్తుందిరా బాబు ఇటు తిరుగుదాం అన్నవాళ్ళు. నేను బయలుదేరినప్పుడు చాలామంది భర్త చనిపోయిన వాళ్ళు ఎదురు వస్తారు. అసలు నేను పట్టించుకోను. మనుషులే వాళ్ళు కూడా, వాళ్ళు దెయ్యాలా? ఒకప్పుడు మంచిగా ఉన్నారు, దేవుడు వాళ్ళకి తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళు మనుషులే, మనలాంటి వాళ్ళేగా. అసలు ఎప్పుడు ఫీల్ అవ్వరు. ఒక్కోసారి కొంతమంది నేను బయలుదేరగానే పక్కకు తప్పుకుంటారు. నేను ఎందుకమ్మారా అంటారు. వద్దు, తప్పుకోవద్దురా, నాకేం కాదు, నా దేవుడు నా తోడుగా ఉన్నాడు. నువ్వు ఎదురొస్తే నాకు కీడు కలిగిద్దా? ఏం కలగదు,
ఏం కాదు. దేవుడు మనతో ఉండగా ఆయన అద్భుత కార్యాలన్నీ మనతోనే ఉంటాయి. నిన్న మా చిన్నాన్నయ్య వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు వీడు. నాకు జలుబు చేసి తుమ్మే అది కూర్చోట్లా, అటు కూర్చోబోయాడు. నా జలుబు చేసి నేను తుమ్మాను. తుమ్మగారు ఎలా అన్నాడు, నేను ఏమైంది అన్నాడు. తుమ్మావు కాదు అన్నాడు. నేను పైకి చూసి స్లాబ్ ఊడాడు, నిద్ర పడితే ఉన్నది, ఏం జరగట్లా. తుమ్ము కూడా భయపడే వాళ్ళు ఉన్నారంటే పాతాళంలో ఉన్న దెయ్యాలను వచ్చి నీ ఎదుటి నిలబడితే ఎట్లుంటది ఈ పని? బతుకుతావా? దేవుడు అన్నాడు, పాతాళంలో ఒక ద్వారములే నీ ఎదుట నిలబడటానికే భయపడతాయి. నీలో ఉన్న విశ్వాసము పాతాళాన్ని కూడా పరిగెత్తించింది. నీలో ఉన్న నమ్మకము నీ ఇంట్లో ఉన్న దెయ్యాలను పారగొట్టింది. హల్లెలూయా. అందుకే విశ్వాసములో మనమంట వీరులుగా ఉండాలంట. విశ్వాసమే విజయము. అవునా? విశ్వాసమే విక్టరీ, విజయము. అవిశ్వాసమే పాపం. ఆమేన్. విశ్వాసమే విజయము, అవిశ్వాసము పాపము. ఆ స్త్రీ ఎప్పుడైతే ఆయన మాట్లాడిందో అన్నీ అక్కడ విడిచిపెట్టింది. నువ్వు విడిచిపెడతావా? సిమోను వచ్చేసారు. ఒకరోజు అయింది, మీరు కూడా నన్ను విడిచికెళ్తారా? వాళ్ళు చెప్పిన సాక్షి పెట్టే తెలుసా? ప్రభా, సమస్తాన్ని విడిచి నిన్ను వెంబడించి. నువ్వు విడిచిపెడతావా? అలాగా అన్ని విడిచిపెట్టి అబ్రహమా నీ దేశం అని చెప్పేశాడు. విడిచిపెడతావా? పేతురు శిష్యుల వాళ్ళు అన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించగలుగుతావా? ఆ పాపాత్మురాల స్త్రీ వాళ్ళు అన్ని విడిచిపెట్టి దేవునికి సాక్షిగా వాడబడతావా? ఎంత గొప్ప ఈ చివరి ఆదివారం దేవుడు నీకు మరొకసారి నీకు గుర్తు చేస్తున్నాడు, నిన్ను పురికొల్పుతున్నాడు. మారు మనసు పొందు, దేవుని దగ్గర క్షమాపణ పొందు. ఇంకా క్షమించడానికి ఆయన రక్తం మన మీద సిద్ధంగా ఉంది. నువ్వు కోరుకో, నీ మీద కూడా జల్లుతాడు ఆయన. తన రక్తముతో నిన్ను కప్పితే మొట్టమొదటి మాట చెప్పాడు, ధనము, ఐశ్వర్యము, లోక జ్ఞానము, సంపద, నియందము ఇవేది పరలోకం తీసుకెళ్ళదు. ఆయన రక్తము నీ మీద ఉందంటే ఆ రక్తము నిన్ను పరలోకం. చక్కటి వాక్యాన్ని చెప్పిన తల్లిని దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. రాబో కాలంలో గొప్ప సేవకుడిగా వాడబడునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. వెనక చిన్నయ్య ఉన్నాడు, వాక్యం నిమిత్తము చిన్న ప్రార్థన చేస్తుండగా మన తలలు వంచి